ప్రభుత్వము ఈ నెల 19వ తారీఖున అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత 5,000, పీఎం కిసాన్ పథకం 21వ విడత 2,000 మొత్తంగా 7,000 రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కేవలం కొంతమంది రైతుల ఖాతాలకు మాత్రమే 7,000 రూపాయలనేది పడ్డాయన్నమాట. ఇంకా చాలామందికైతే పడలేదు. అయితే ఈ యొక్క 7,000 రూపాయలు బ్యాంకు ఖాతాలకు పడకపోవడానికి గల ముఖ్య కారణాలనేటువంటివి ఏమిటి? సో, ఏం చేస్తే ఎన్ని రోజుల లోపల ఈ డబ్బులనేది బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదల కావడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ అలాగే ఈ 2 పథకాలకు సంబంధించిన ఆన్‌లైన్ స్టేటస్‌లు, పేమెంట్ స్టేటస్‌లు ఎలా చెక్ చేసుకోవాలి మీ యొక్క మొబైల్ ఫోన్‌లోనే ఆ వివరాల గురించి కూడా మీకు వన్ బై వన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీరు అక్కడ కూడా నాతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా అక్కడ కూడా అడగొచ్చనమాట. చాలామంది ఈ అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి వాళ్ళు స్టేటస్‌లు చెక్ చేసుకొని స్క్రీన్ షాట్స్ అనేటువంటివి సెండ్ చేసి నన్నైతే అడగడం జరిగిందనమాట. ఓకేనా? సో, మీరు కూడా అడగొచ్చు. డిస్క్రిప్షన్‌లో అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెట్టాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మొట్టమొదటిగా వచ్చేసి నాకు ఈ విధంగా కొంతమంది టెలిగ్రామ్ ఛానల్ ద్వారా స్క్రీన్ షాట్స్ తీసైతే సెండ్ చేశారనమాట. ఓకేనా? కొంతమందికొచ్చేసి నో డేటా ఫౌండ్ అనేదైతే చూపిస్తుంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఆన్‌లైన్‌లో. సో, స్టేటస్ చెక్ చేసుకోవడం చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఈ పాటికి. ఓకేనా? అన్నదాత సుఖీభవ వెబ్‌సైట్ అయితే ఉంది కదా! ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఈ నో డేటా ఫౌండ్ అనేది ఎందుకు చూపిస్తుంది అంటే, మీ యొక్క డీటెయిల్స్‌ను ఇంకా కూడా ప్రభుత్వ అధికారులు వెరిఫికేషన్ చేయలేదన్నమాట. ఓకేనా? సో, అందువల్ల మీకు నో డేటా ఫౌండ్ అనేది చూపిస్తుంది. ఈ అన్నదాత సుఖీభవ వెబ్‌సైట్‌లో మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఏమి కూడా ఇంకా పొందుపరచలేదన్నమాట. అందువల్ల మీకు నో డేటా ఫౌండ్ అనేది చూపిస్తుంది. సో, మీరు ఏం చేయాలి అంటే, ఒకసారి ఈ యొక్క గ్రామ వార్డ్ సచివాలయం దగ్గరికి వెళ్లి అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారిని సంప్రదించండి. ఓకేనా? సో, దాన్ని బట్టి మీరు గనుక నాకు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్‌లో చెప్పినట్లయితే వాళ్ళు ఏం చెప్పారో, సో, దాన్ని బట్టి అయితే నేను వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తాను సెపరేట్‌గా. ఇదండి నో డేటా ఫౌండ్ అనేది చూపిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి. ఇంకా ఎవరికైనా నో డేటా ఫౌండ్ చూపిస్తుందా అన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టయితే తెలియచేయండి. ఇకపోతే కొంతమందికి ఈ విధంగా చూపిస్తుందండి. మరికొంతమందికి స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు. వాళ్ళ నేము, డిస్ట్రిక్ట్ నేము, మండలము, విలేజు, స్టేటస్సు, రిమార్కు, పేమెంట్ స్టేటస్సు, బ్యాంక్ డీటెయిల్సు, అమౌంట్. ఓకేనా? నేమ్ దగ్గర వాళ్ళ నేము, డిస్ట్రిక్కు, వాళ్ళ మండలము, విలేజు, స్టేటస్ దగ్గర చూసుకుంటే ఎలిజిబుల్. సో, ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉంటే అమౌంట్ అనేది పడుతుందండి. రిమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీట్ అని అయితే ఉండాలన్నమాట. ఈకేవైసీ నాట్ కంప్లీటెడ్ అని ఉన్నట్లయితే మీరు వెంటనే వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఖచ్చితంగా. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పేమెంట్ స్టేటస్ దగ్గర పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని అయితే ఉంది. సో, ఈ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని ఎందుకు ఉంది అంటే మీకు పేమెంట్ స్టేటస్ దగ్గర ఇది వచ్చేసి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించిందనమాట. ఓకేనా? సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి ఇంకా పేమెంట్ స్టేటస్ అప్డేట్ చేయలేదు. 5 రోజుల తర్వాత అయితే అప్డేట్ చేస్తారు. దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అమౌంట్ 5,000. ఓకేనా? సో, ఇది ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించినటువంటి డబ్బులు కాబట్టి మీకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ పడుంటే ఖచ్చితంగా సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా అదే బ్యాంక్ అకౌంట్‌కైతే రిలీజ్ కావడం జరుగుతుంది. స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ ఉండాలి. రిమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీటెడ్ అనైతే ఉండాలన్నమాట. మీరు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. మీకు ఏ విధంగా చూపిస్తుంది అనే విషయం గురించి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ద్వారా అయితే నాకు స్క్రీన్ షాట్స్ సెండ్ చేయండి. దాన్ని బట్టి చెప్తాను. ఇంకా అమౌంట్ ఎవరికైనా జమ కాలేదు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ వెళ్ళి స్టేటస్ చెక్ చేసుకోండి. అక్కడ ఏం చూపిస్తుంది? ఇదే విధంగా చూపిస్తుందా? సో, వెయిట్ చేయండి. ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుంది. లేదు ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా? సో, దాన్ని బట్టి అయితే నాకు స్క్రీన్ షాట్స్ సెండ్ చేయండి. ఏం చేయాలో చెప్తాను. రిమార్క్స్ వచ్చేసి మాక్సిమం ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోవడమే ఉంటాయి. దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఆ రిమార్క్స్ కూడా చెప్తాను. మీకు డబ్బులు అనేది ఎందుకు పడలేదు దానికి గల కారణాలు ఎటువంటివి ఏమిటో కూడా. ఓకేనా? సో, ఈ విధంగా నాకు స్క్రీన్ షాట్స్ సెండ్ చేశారు. మీకు జస్ట్ చూపిస్తున్నాను సెండ్ చేశారు అని. ఓకేనా? చాలామందికి అయితే ఈ విధంగా అయితే చూపిస్తున్నాయన్నమాట. పేమెంట్ వచ్చేసి ఇది పేమెంట్ స్టేటస్ వచ్చేసి ఇది ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి. ఇకపోతే మీకు ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు పడకపోవడానికి గల ముఖ్య కారణాలనేటువంటివి ఏమిటి? ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోవడం అండి. సో, చాలామందికి కూడా ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోవడం వల్లే ఈ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలకు జమ కాదనమాట. ఈ రిమార్క్ వల్ల. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేయాలి ఈకేవైసీ అనేది పెండింగ్‌లో ఉన్నట్లయితే అంటే,
దానికి సంబంధించి చూద్దాం ఇప్పుడు. ఈకేవైసీ పూర్తి చేయడానికి మనకు ప్రభుత్వము ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఐరిస్ ద్వారా అవకాశం అయితే కల్పించిందనమాట. సో, మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ సచివాలయాలకు వెళ్ళి అండ్ అలాగే మీ సేవా కేంద్రాలకు వెళ్ళైనా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఈ ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి 30-60 రోజుల లోపల ఈ ఎన్‌పిసిఐ లింక్ ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక కారణం వచ్చేసి రైతు ఆధార్‌కి పట్టాదారు పాస్‌బుక్ లింక్ లేకపోవడం వల్ల కూడా డబ్బులనేది పడకపోవచ్చనమాట. ఇది ఇంకొక కారణంగా చెప్పుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయాన్ని ఒకసారి విజిట్ చేసి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అధికారి ఎవరైతే ఉంటారో వారి దగ్గర పట్టాదారు పాస్‌బుక్‌కి, ఆధార్‌కి లింక్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే వాళ్ళు మీ తంబు లేదా ఓటీపీతో లింక్ అయినటువంటి అభ్యర్థనను తహసీల్దార్ వారి కార్యాలయంకి పంపించి వారు అక్కడ పరిశీలిస్తారనమాట. అక్కడ పూర్తయినటువంటి తర్వాత మళ్ళా గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం సిబ్బందిని కలిసి పూర్తి విషయం తెలియచేస్తే మండల వ్యవసాయ అధికారి వారి ద్వారా జిల్లా కార్యాలయానికి రైతు వివరాలను పంపిస్తారనమాట. ఈ విధానంలో మీకు జరుగుతుంది. ఏది? పట్టాదార్ పాస్‌బుక్‌కి మీ ఆధార్‌కి లింక్ లేకపోవడం వల్ల. ఓకేనా? సో, ఇది కూడా ఒక కారణంగా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మనకు ఈ యొక్క ఎన్‌పిసిఐ లింక్ అండి. ఓకేనా? సో, ఎన్‌పిసిఐ లింక్ లేకపోయినా సరే మీ బ్యాంక్ ఖాతాకు అమౌంట్ అనేది పడదనమాట. సో, ఎన్‌పిసిఐ లింక్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మీ సంబంధిత బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్‌కి వెళ్ళాలి. బ్రాంచ్‌కి వెళ్ళి ఎన్‌పిసిఐ లింక్ చేసుకోవాలంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఎన్‌పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఈ యొక్క ఎన్‌పిసిఐ లింక్ చేసుకున్నటువంటి ఎన్ని రోజులకు అమౌంట్ అయితే బ్యాంక్ ఖాతాలకు పడుతుందంటే 30-90 రోజుల మధ్య కాల వ్యవధిలో మీకు డబ్బులనేది బ్యాంక్ ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. ఓకేనా? లేదు అనుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ సెపరేట్‌గానే మార్చుకునేయొచ్చు. ఈ పోస్టల్ బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే దానికి ఆటోమేటిక్‌గా వాళ్ళే ఎన్‌పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేపించి ఇచ్చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2019 ఫిబ్రవరి నెల తర్వాత మనకు ఈ పొలం మ్యూటేషన్ జరిగినటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రస్తుతానికి అర్హత ఇవ్వలేదన్నమాట. ఓకేనా? వాళ్ళకైతే ఈ పథకం కింద డబ్బులనేటువంటిది పడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి 2019 ఫిబ్రవరి నెల తర్వాత పొలం మ్యూటేషన్ జరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పీఎం కిసాన్ 2000 అయితే పడదు. సో, ఈ విధంగా మనకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులనేది పడకపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఇవేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఎవరెవరిని అనర్హులుగా గుర్తిస్తారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ పెన్షన్దారులు అంటే ప్రతి నెల ఇవి ఇస్తున్నారు కదా, ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవి కాదండి. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రావన్నమాట. దాని తర్వాత ఆదాయ పన్ను చెల్లించేటువంటి వాళ్ళకు కూడా రావు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ 2 పథకాల కింద డబ్బులనేది రాదు. ఓకేనా? సో, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇవే ఉంటాయండి మీకు డబ్బులు పడకపోవడానికి గల కారణాలు. సో, మీకు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇంకా డబ్బులు పడలేదు అంటే వెయిట్ చేయండి. ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే మీకు డీబీటీ విధానంలో అమౌంట్స్ రిలీజ్ చేశారు కాబట్టి మీకు కొంచెం లేట్‌గా అయినా జమ అవుతూ ఉంటాయి. నో ప్రాబ్లమ్. ఇకపోతే ఈ 2 పథకాలకు సంబంధించిన ఆన్‌లైన్ స్టేటస్‌లు ఎలా చెక్ చేసుకోవాలి ఆ వివరాల గురించి అయితే కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకునేద్దాం. ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. ఇక్కడ చెక్ స్టేటస్ అనేది ఉంది కదా, ఆ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేశాక ఆధార్ నంబర్ అడుగుతుంది. దాని తర్వాత ఎంటర్ క్యాప్చా, ఈ యెల్లో కలర్ లెటర్స్ ఉన్నాయి కదా, ఆ యెల్లో కలర్ లెటర్స్‌ను ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది. నేను స్టార్టింగ్‌లో చూపించాను కదా, చాలామంది స్క్రీన్ షాట్స్ సెండ్ చేశారని. ఆ విధంగా మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, మీకు తెలియలేదు అనుకుంటే, ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు అనుకుంటే నాకు కనుక మన టెలిగ్రామ్ ఛానల్‌లో మీ ఆధార్ నంబర్ సెండ్ చేసినట్లయితే నేను చెక్ చేసి మీకు స్క్రీన్ షాట్స్ అయితే సెండ్ చేస్తాను. నో ప్రాబ్లమ్. మీకు హెల్ప్ అయితే చేస్తాననమాట. ఓకేనా? ఇదే విధంగా మీరు ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి కూడా స్టేటస్‌లు అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా?